అందరికీ నమస్కారం అండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హత జాబితా, అనర్హత జాబితాలు అనేవి ఎలా తెలుసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. వందనము అనే కార్యక్రమం అనేది 2025-26 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందినటువంటి గవర్నమెంట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో, రెసిడెన్షియల్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటివన్నిటికీ ఈ పథకం అనేది వర్తిస్తుందండి. 1 నుండి 12వ తరగతి వరకు ఈ స్కీమ్ అనేది చదువుతున్న పిల్లల తల్లిదండ్రులకి ఎలిజిబిలిటీ అయితే ఉందండి. సో ఈ 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి పిల్లల యొక్క తల్లుల అకౌంట్లో 15,000 రూపాయలు అనేది డీబీటీ పద్ధతి ద్వారా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి పడడం జరుగుతుంది. అయితే కుటుంబానికి ఎంతమంది పిల్లలు ఈ 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నారో అంతమందికి కూడా ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు చెప్పిన అనేది అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందండి. అయితే ఈ తల్లికి వందనం అనేది డైరెక్ట్గా డీబీటీ పథకం అండి. డైరెక్ట్గా తల్లులు కానీ లేదా వాళ్ళ గుర్తింపు పొందినటువంటి సంరక్షణ ఖాతాలకు నేరుగా నిధులు అనేది జమ అవుతాయి. అంటే అర్థం ఏంటి, డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లకే మధ్య వ్యక్తి ఎవరనేది ఉండరనమాట. ఇప్పుడు ప్రతి లబ్ధిదారుడికి కూడా 15,000 రూపాయలు అనేది వేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది కదండి. అందులో నుంచి 2,000 రూపాయలు మినహాయించి డైరెక్ట్గా 13,000 రూపాయలు అనేది డైరెక్ట్గా వాళ్ళ స్టూడెంట్ తాలూకు తల్లికి లేదా సంరక్షణ ఖాతాలు అనేది జమ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఈ 2,000 రూపాయలు అనేది ఒక ఖాతాలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఆ జిల్లా మొత్తం మీద ఆ ఖాతాలోకి ఈ 2,000 రూపాయలు ప్రతి విద్యార్థి నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అది కలెక్టర్ అండర్లోని జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలోని ఒక కమిటీ అనేది ఏర్పాటు చేశారు. దాని ప్రకారంగా ఆ కమిటీ ఒక ఎస్ఓపి ఫార్మేషన్ చేస్తుంది. దాని ప్రకారంగా ఈ 2,000 రూపాయలు అనేది జిల్లా మొత్తం మీద ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో వాడి తాలూకు డబ్బులన్నిటి కూడా దీనికి ఎలా ఖర్చు పెట్టాలి, ఈ పర్యావరణ వ్యవస్థకి దేనికి ఎలా ఖర్చు పెట్టాలని ఎస్ఓపిలో పొందుపరిచిన ప్రకారంగా ఈ ఖర్చులన్నీ చేస్తారని తెలియజేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ తల్లికి వందనకు సంబంధించి డేటా అనేది ఏ విధంగా సరిపోల్చారు. మనకి చాలామంది ఏమంటున్నారంటే మేము అప్లికేషన్ పెట్టలేదండి, డైరెక్ట్గా ఇది ఎలా ప్రాసెస్ జరిపోయిందని అడుగుతున్నారు. దానికి సంబంధించి ఏం చేశారంటే ఖచ్చితంగా స్క్రీనింగ్ సంబంధించి ఆ డేటా నిర్ధారించే దశగా ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర GSWS విభాగం ద్వారా వాళ్ళు ఉన్న డేటాతో ధృవీకరణ అనే ప్రక్రియ అనేది లోన్ అయిందండి. అందులో ఎస్పెషల్లీ వాళ్ళు ఏం చెక్ చేశారంటే ఆధార్ ధృవీకరణ చేశారు. విద్యార్థి మరియు తల్లి లేదా సంరక్షణకు సంబంధించి ఇద్దరికీ ఆధార్ నెంబర్లు ధృవీకరించడం తగిన యంత్రాంగాన్ని అమలు చేశారు. అలాగే డేటా నవీకరణకు సంబంధించి కూడా ఈ నకిలీగా అసంపూర్ణ చల్లని ఎంట్రీలు ఏమైనా ఉన్నాయో ఇలాంటివన్నీ కూడా తొలగించడం జరిగింది. తల్లి శిశువు మ్యాపింగ్ అనేది చేయడం జరిగింది. ప్రామాణికంగా ఎంచబడినట్లుగా చూపించడం వెరిఫికేషన్ చేశారు. అలాగే క్రాస్ వెరిఫికేషన్ ఏంటంటే గృహ సర్వే మరియు పౌర సరఫరాల డేటాతో ఈ డేటాను అనేది ఇంటర్లింక్ చేశారనమాట. సో ఈ విధంగా డేటాను పోల్చుకుని ఈ లబ్ధిదారుల ఎంపిక అనేది చేయడం జరిగింది. అయితే ఈ డేటా సేకరణ అనేది ఎక్కడి నుంచి చేశారు, సర్వసరంగా వాళ్ళు తీసుకున్న డేటా ఎక్కడంటే ఇప్పుడు పాఠశాల విద్యాశాఖ అంటే ఇప్పుడు 1 నుంచి 10వ తరగతి వరకు అయితే మన విద్యాశాఖ నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే 11 నుంచి 12వ తరగతి అయితే ఇంటర్మీడియట్ విద్యా మండలి నుంచి ఈ 2 సమన్వయంతో ఈ డేటా సేకరణ చేస్తూ ఈ డేటాలు ఏం తీసుకున్నారంటే వాళ్ళు పేరు, ఆధార్ నెంబరు, లింగము, కులం, ఉపకులం, పుట్టిన తేదీ, తరగతి, పాఠశాల పేరు, హాజరు ఎంత పర్సంటేజ్ అనేది కూడా ఈ డేటా అనేది కూడా ఈ 2 డిపార్ట్మెంట్ నుంచి డేటా సేకరణ చేయడం జరిగింది. చూస్తున్నవారు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాము. ప్లీజ్ లైక్ అండ్ షేర్. అలాగే మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. తల్లికి వందనకు సంబంధించి అర్హత యొక్క ఏంటి పారామీటర్స్ ఏంటంటే ఆ కుటుంబంలో ఏంటంటే కుటుంబ ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతంలో అయితే 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతంలో 12,000 దాటకూడదని ఒక కండిషన్ ఉందండి. అలాగే కుటుంబంలో కనీసం ఒక వ్యక్తి బియ్యం కార్డు ఉండాలని చెప్పేసి మ్యాండేటరీ చేశారు. అలాగే కుటుంబం యొక్క మొత్తం భూమి అనేది 3 ఎకరాల కంటే తక్కువ తడి భూమి, లేదంటే 10 ఎకరాల కంటే తక్కువ పొడి భూమి, లేదా 2 కలిసి 10 ఎకరాలు ఉన్న కండిషన్ కూడా ఉన్నదండి. అలాగే ఇంటి సభ్యులు ఎవరికైనా 4 చక్రాల వాహనం ఉన్నట్లయితే వాళ్ళు అర్హులు కాదు. ట్యాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు వాటికైతే మినహాయింపు అయితే ఉన్నాయండి. ఒకే కుటుంబంలోని ఎవరైనా ఆదాయం పన్ను చెల్లిస్తున్నట్లయితే ఆ కుటుంబం అనేది ఈ పథకానికి అర్హులు కాదండి. అలాగే ఆ కుటుంబానికి 1000 స్క్వేర్ ఫీట్ అడుగులు కలిగినటువంటి
విస్తీర్ణంలో మున్సిపల్ ఆస్తి ఏమైనా ఉంటే వాళ్ళు అర్హులు కాదు, లోపు అయితే లోబడి ఉండాలి, అలాంటి వాళ్ళు అర్హులు అనమాట. అలాగే కరెంటు బిల్ అనేది లాస్ట్ 12 నెలలు అనేది యావరేజ్ అనేది 300 యూనిట్ల కన్నా ఎక్కువ దాటకూడదు. ఈ కండిషన్ కూడా అప్లై అవుతుంది. అలాగే అంటే ఏదైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సేవ పిఎస్యులో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ పెన్షన్ పొందుతున్నా లేదా పదవీ విరమణ తర్వాత కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నట్లుగైతే అటువంటి వాళ్ళు అర్హులు కారు. కానీ అక్కడ చిన్న మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది సార్. పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మినహాయింపు ఇచ్చారు. అలాగే గ్రామీణ ప్రాంతంలో నెలకి 10,000 కంటే తక్కువ జీతం, అలాగే పట్టణ ప్రాంతంలో 12,000 కంటే తక్కువ జీతంతో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మినహాయింపు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే మన డీబీటీ పంపిణీ కోసం అని చెప్పేసి ఆధార్ ఎన్పిసిఐ లింక్ నిర్ధారించుకోవడం కోసం అని చెప్పేసి బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరిగా మ్యాండేటరీ చేయడం జరిగిందండి. అలాగే ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రంలోని గృహ డేటాబేస్లో లబ్ధిదారుని చేర్చి ఉండాలి. ఒకవేళ ఎవరైనా లబ్ధిదారుడు గృహ డేటాబేస్లో లేకపోతే పిల్లవాడు బేస్లో ఉంటే అర్హతను నిర్ధారించడానికి మరి నిబంధనల ప్రకారంగా లబ్ధిదారుని మ్యాప్ చేయడానికి మనకు GSWS విభాగంలో ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది నిర్వహించాలని కూడా క్లియర్ కట్గా ఇంటిమేషన్ చేయడం జరిగిందండి. అలాగే అనాథ పిల్లల స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా ఆ పాఠశాలలో చదువుతున్న అనాథ పిల్లలకు వీధి పిల్లలకు సంబంధ శాఖతో నిర్ధారణకు లోబడి ప్రయోజనం పొందడానికి అర్హులు కూడా అని చెప్పడం జరిగిందండి. అలాగే ITI కానీ పాలిటెక్నికల్ కానీ IIIT కానీ మరియు ఫీజు రిబర్స్మెంట్ ద్వారా ఎవరైతే ప్రయోజనం పొందుతారో అటువంటి సారూప్య కోర్సులు చేసుకున్న విద్యార్థులకైతే ఈ పథకానికైతే ఎలిజిబిలిటీ అయితే లేదండి. అలాగే అటెండెన్స్ అనేది కంపల్సరీగా అనుకున్నాం 75% అటెండెన్స్ ఉన్న వాళ్ళనే పరిగణనలు తీసుకుంటారని చెప్పడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ డేటా సార్ అర్హతలకు సంబంధించి. అయితే గ్రామ సచివాలయంలోని అర్హుల జాబితా అనర్హుల జాబితా రెండు కూడా గ్రామ సచివాలయంలోని నోటీస్ డిస్ప్లే చేయడం జరిగిందండి. ఆల్రెడీ ఈ లిస్టులు అనేది గ్రామ సచివాలయంలో ఇవ్వడం జరిగింది, డిస్ప్లే చేయడం జరిగింది. అయితే అర్హులు మరియు అనర్హులు ప్రసన్న సచివాలయంలో ఈ నెల 12వ తేదీలో జాబితా చేయబడింది. ఏవైనా అభ్యంతరాలు సేకరించడం కోసం సచివాలయం వద్ద 12/6/2025 నుంచి 6/2025 తేదీ వరకు డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడానికి ఏమైనా అభ్యంతరాలు చెప్పుకోవాల్సిన అవసరానికి. అలాగే వీటికి సంబంధించి ఇనెలిజిబుల్ లిస్టులు రావడం చెప్పాం కదా, వాటికి సంబంధించి ఒకవేళ వాళ్ళు ఇచ్చినటువంటి కారణము సరైన లోబడి కాదనేసి మీరు అనుకున్నట్లయితే గ్రీవెన్స్ రైజ్ చేయడానికి గ్రీవెన్స్ మెకానిజం అయితే క్లియర్ కట్గా ఇవ్వడం జరిగిందండి. అయితే వీటికి సంబంధించి సచివాలయంలోని గ్రీవెన్సీ ఎనాబుల్ అనేది సోమవారం నాడు అవుతున్నట్లు సమాచారం అయితే మనకు ఉంది. సో మీరు గ్రామ సచివాలయం సంప్రదించినట్లుగా అయితే వాళ్ళు తగిన ఆధారాలు పట్టుకొని గ్రీవెన్స్ అయితే సంబంధించిన కాగితాలు పట్టుకొని గ్రామ సచివాలయంలోని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ కలిసినట్లుగా అయితే వాళ్ళని గ్రీవెన్స్ అనేది రైజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ది గ్రీవెన్స్ మెకానిజం సంబంధించి. అలాగే అర్హత కలిగిన 1వ తరగతి నుంచి అలాగే జూనియర్ ఇంటర్ విద్యార్థి వరకు జాబితాలు అనేది సచివాలయంలో ప్రచురణ అనేది ఈ నెల 30వ తేదీలో డిస్ప్లే చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఫిర్యాదుల ధృవీకరణ మరియు అనుబంధ తయారీ అర్హతల జాబితా గురించి ఈ నెల 21 నుంచి 28వ తేదీలోపు ఈ కన్ఫర్మేషన్ ఏవైతే గ్రీవెన్స్ ఉన్నాయో ఆ గ్రీవెన్స్ కన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి టైం అయితే ఇవ్వడం జరిగింది. అయితే 5/7/2025 నుంచి ఆర్థిక సహాయం పంపిణీ అనేది అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆల్రెడీగా ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న టైంకి అమౌంట్ అయితే ఆల్రెడీగా తల్లుల ఖాతాల్లో అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది.